ఎప్పుడు పాజిటివ్ మైండ్తో ఉంటారా లేకపోతే ఎప్పుడు నెగిటివ్గా ఉంటారు మీరు? యు సీ థింక్ పాజిటివ్, ఆల్వేస్ థింగ్స్ ఆల్వేస్, విన్నింగ్ స్టేజ్ ఈజ్ యువర్స్, అంతే. అంతే. కోపం వస్తుందా సార్ మీకు? ఎందుకు రాదండి, మనిషి కదా. ఏ సందర్భాల్లో కోపం వస్తుంది మీకు? 1కి 4 రెట్టించి మాట్లాడిందే మాట్లాడినా, అడిగిన క్వశ్చనే అడిగినా నాకు ఖచ్చితంగా కోపం. కోపం వస్తే ఏం చేస్తారు? ఏం లేదు, ఏం చేయలేరు. మరి ఏం చేయలేదు, శుభ్రంగా ఇది తీసి ఆడబెట్టేసి, అయ్యా మీకు నాకు సెట్ కాదు, దండాలయ్యా దండాలు. ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో లేడీ అఘోరా అనే ఒక వ్యక్తి చాలా హల్చల్ చేస్తున్నాడు. అవును, మీరు కూడా ఒక అఘోరా కాబట్టి అసలు ఈ అఘోరి, లేడీ అఘోరి అనబడే ఈ శ్రీనివాస్ నిజంగానే అఘోరికి చెందిన వ్యక్తి లేకపోతే అతను చూసిన పరిస్థితిని బట్టి మీరు ఏం అర్థమైంది అతని గురించి? నేను చాలా క్లారిటీ చెప్తాను, చెప్పండి సార్. కానీ ఈ సమాధానం పూర్తయ్యేంత వరకు మీరు మధ్యలో క్వశ్చన్ వేయకూడదు. ఇది కండిషన్, ఆల్రెడీ నేను చెప్పిందే. ఓకే సార్. ఇది ఎందుకనంటే మన హిందువుల్లో చైతన్యం తీసుకురావడం కోసం నేను మాట్లాడే మాటలే. మీకు చార్మినార్ ఐడియా ఉందా? ఈ చార్మినార్లో యునానీ హాస్పిటల్ అని చెప్పి ఉంది. ఆ కార్నర్లో భాగ్యలక్ష్మి అమ్మవారి తాలూకు ఆలయం అనేది ఒకటి ఉంది. అది ఏంటంటే చిన్న గూడు అండి, మన ఇంట్లో ఉంటుంది చూసారా, పూజా మందిరం గూడు, అలాంటి గూడులో భాగ్యలక్ష్మి అమ్మవారి తాలూకు ఆలయం. పాత బస్తీ అంటేనే మతోన్మాదుల నగరం అని నేను నమ్ముతాను. ఆ విగ్రహాన్ని కూలగొట్టినారు. ఒక్క హిందూ అంటే ఒక్క హిందూ నోరు తెరిచి మాట్లాడలే. రాజ్నాథ్ సింగ్ కూడా మాట్లాడలే. రాజా సింగ్ అంటారే బీజేపీ, ఆయన కూడా ఏం మాట్లాడలే, గప్ చూప్ సాంబార్ బుడ్. ఓకే, లెట్ ఇట్ బి, నో ప్రాబ్లం. ఆ తర్వాత ముత్యాలమ్మ గుడి, ఆ చుట్టుపక్కల ఉన్నదంతా కూడా హిందువులేనండి. గట్ మై పాయింట్. సుమారు ఒక 40 మంది ముస్లింలు వచ్చి ఏదో సమ్ ముస్లిం క్లాసెస్ మతపరమైనటువంటివి ఉన్నాయని చెప్పి అప్పట్లో ఆ చుట్టుపక్కల లాడ్జిల్లో కానీ అందరూ దిగారు. దిగి వాళ్ళ మతపరమైన చర్చలు వగైరాలు చేసుకున్నారు. హౌస్ బిల్డింగ్లో కూడా దిగారు అప్పట్లో. ఏది వాళ్ళు ఎక్కడ దిగారనే తర్వాత సంగతి. వాళ్ళలో ఒక ఉన్మాది ముత్యాలమ్మ గుడి మొత్తం బద్దలు కొట్టి అమ్మవారి విగ్రహాన్ని కాలుతో తన్ని, జస్ట్ మనిషి చచ్చిపోతే ఏ విధమైన స్థితిలో మనం ఇలా వాలిపోతామో అలా అమ్మవారు వాలిపోయినటువంటి సంఘటన సీసీ కెమెరాల్లో చూస్తే ఒక హిందువుగా నా గుండె మండుతుందా మండదా? అలా మండినటువంటిదే ఈ లేడీ నాగసాధు అఘోరి అని నేను నమ్ముతాను. అఫ్కోర్స్ ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ ఫేవర్ ఇన్ హర్, ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ అగెనిస్ట్ విత్ హర్. ఇక్కడ నేను లాజిక్ మాట్లాడుతున్నాను. అప్పట్లో ఏ హిందూ స్వామీజీ అయినా మాట్లాడినాడా దీని గురించి? మనకు చతుర్స్పీఠాలు అంటారు, ఆదిశంకరాచార్యుల వారు స్థాపించింది. ఇంత ఘోరమైనటువంటి స్థితి ఇక్కడ ఏర్పడితే ఆ స్వాముల దగ్గర నుంచి పేటకో స్వామి, పూటకో స్వామి వచ్చారు కదా. ఏ హిందూ స్వామీజీ అయినా ఇన్క్లూడింగ్ విత్ ది చిన్నజీయర్, పరిపూర్ణానంద, సుందర్ చైతన్య ఆర్ శారద. శారద అంటే సంపూర్ణానందేంద్రో ఎవరో ఉన్నారు కదా, ఇది మన వైజాగ్లో, ఆయనతో సహా ఈనాడు మనకు కనబడుతున్నటువంటి హిమాలయన్ యోగి ప్రభాకర్ జీ అని అంటున్నారు కదా, ఇంకొక ఆయన రాజేష్ నాథ్ జీ అంటున్నారు కదా. ఇలాంటి వాళ్ళు ఎవరైనా కానీ దాన్ని ఖండిస్తే ఏమైనా మాట్లాడారా? మీరు మాట్లాడారా? నేను మాట్లాడారు. ఓకే, ఆ వీడియోస్ ఉన్నాయి, చక్కర్లు కొడుతూనే ఉన్నాయి ఇప్పటికి. అట్ ది సేమ్ టైం ఈమె వచ్చి అక్కడికి వచ్చింది నగ్న స్వరూపంగానే వచ్చింది. ఏదో ఆమె తలకు సౌజ్ఞల ద్వారా ఏం పూజ చేసిందో చేసింది. అమ్మ మళ్ళా నీ గుడిని ఇక్కడ మేము నిర్మింపజేస్తాం అని చెప్పేసి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఆమెను ఎలివేట్ చేయాలనుకున్నారో ఎలిమినేట్ చేయాలనుకున్నారో నాకు తెలియదు. ఇది మన మీడియా గ్రూప్ గురించి నేను మాట్లాడుతాను. ఆమె ఆడనా మొగనా, ట్రాన్స్జెండరా కాదా, ఆమెకు పీరియడ్స్ వస్తాయా రావా, దీని మీద బిగ్ టీవీ అని ఒకటి ఉంది, దాంట్లో ఖచ్చితంగా చేశారండి.
ఒక పెద్ద డిబేట్. కానీ అది మన సమాజానికి అనవసరం. నేను చెప్పే మీకు అర్థమైతే అటువంటి ఈ questions సమాజం కూడా ఎంత అనవసరం. పిచ్చటంతో ఉంది అని అంటే వీళ్ళకి కావాల్సిన అలాంటివే. మంచి చెప్తే ఆ మంచి గురించి వీళ్ళకి అవసరంలా. అంత వెర్రి గొర్రెలాగా తయారైనారు. అది హిందువులైనా సరే, ముస్లింలైనా సరే, క్రిస్టియన్లైనా సరే. అసలు ఏం జరుగుతోంది, మనం ఏం చూడాలి, మన చుట్టూ ఏం జరుగుతోంది ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఏ పౌరుడికి లేదంటారా? ఉండాలి కదా. సమాజంలో ఏం జరుగుతున్నాయని ప్రతి దాని మీద మనం కానీ అవగాహన కలిగి ఉండాలి. అది ఏమీ లేకుండా ఎవడు పిచ్చ వాడిదే. తప్పుగా అనుకోకండి, నేను ఇలాగే మాట్లాడతాను. నా స్టైలే ఇది. అవును, ఎవడు పిచ్చ వాడిదే అంటే ముస్లిం వాడి పిచ్చ ప్రకారంగా వాడి మతాన్ని బాగా ఎలివేట్ చేసుకుంటాడు. తప్పలేదండి. ఎవరమ్మ వాళ్ళకి గొప్పది కదా. ఎవరి నాన్న వాళ్ళకి గొప్ప అంటాను, అమ్మ కూడా కాదు, నాన్నే గొప్ప. తప్పలేదండి. క్రిస్టియన్లు ఉన్నారు, మా యేసయ్య గొప్ప, సో వాట్, అంతే కదా. మనకేంటి నష్టం, మనకేంటి లాభం. ఆ తర్వాత హిందువులు, మా రాముడు మాకు గొప్ప. మీరు కావాలంటే చూడండి, రాముడు మాంసం తింటాడా తినడా? తింటాడనే చెప్తున్నారుగా. మీసాలు ఉన్నాయా లేదా? నేను చెప్పేది మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి కొంచెం. ఇలాంటి డిబేట్లు పెట్టి TV9 ఓ గొప్పగా తనని తాను నిరూపించుకుందే కానీ అసలు ప్రజలకు ఏం అవసరమో, ఏం మ్యాటర్ ఇస్తే బాగుంటుంది అని ఏమన్నా ఆలోచించారా? గట్ మై పాయింట్. ఈ TV9 ఈరోజు కొంచెం మేనేజ్మెంట్ మారింది కాబట్టి ఏదైనా కొంచెం అటు ఇటుగా పద్ధతులు చేంజ్ అయినాయేమో. నేను చెప్పేది రవి ప్రకాష్ ఉన్నప్పుడు సంగతి అంటే ఇదే ఆ ఘోరాల మీద ఎన్నెన్నో వీడియోలు చాలా చండాలంగా ఎక్స్పోజ్ చేసినటువంటి వాళ్ళలో ప్రముఖుడని నేను అంటాను. మరి ఈరోజు ఏమయ్యాడు రవి ప్రకాష్? ఈజ్ ఆన్ రోడ్స్. చేసిన పాపం ఎప్పుడు కూడా వదలదండి. నేను వీడని నీడను నేనే అని వెంటపడి తరుముతుంటుంది. ఆర్టీవీ అయిందే కదా ప్రజెంట్. ఆర్టీవీ ఇప్పుడు ఏం సంగతి అని అంటే మీది ఎలాగో యూట్యూబే, అది కూడా ఒక యూట్యూబే. శాటిలైట్ అయినప్పుడు చూద్దాంలే కథ. నాకేం రవి ప్రకాష్ అంటే భయాల బొచ్చు కూడా బీకలేడు. నేను ఇలాగే మాట్లాడతాను, ఇలాగే మీరు రిలే చేయగలగాలి. మీకు అది చేయడం చేత కాకపోతే కనీసంగా బీప్ టూ అని చెప్తాడు కదా బిత్తిరి సత్య, అదన్నా పెట్టండి కనీసంగా. తిట్టాడు స్వామి అన్నదైనా అర్థమవుతుంది. అంటే మీకు రవి ప్రకాష్ మీద కోపమా లేకపోతే టోటల్ ఎంటైర్ మీడియా మీద కోపమా? అదొక సబ్జెక్ట్. ఆ తర్వాత మోజో టీవీ రేవతి, ఆమెకు ఆయనకు ఏదో ఇంటర్నల్గా సంబంధాలు ఉన్నాయని అనుకుంటూ ఉంటారు మన జర్నలిస్ట్ ఫీల్డ్లో. మరి ఆమె ఏమైంది? వీళ్ళిద్దరు కలిసి డ్యూయెట్లు వాడుకుంటున్నారా? ఇలాగే నేను మాట్లాడతాను, నా స్టైల్ ఇదే. అంటే ఇవి ఆరోపణలో లేకపోతే నిర్ధారణ చేస్తున్నారా? నేను ఆరోపణ అంటలా, నిర్ధారణ అంటలా, ప్రజల విజ్ఞతకు వదిలేస్తున్నా. ఓకే. ఆ తర్వాత కమింగ్ టు ది లేడీ నాగసాలు, బిగ్ టీవీ. బిగ్ టీవీ కూడా ఆల్మోస్ట్ రవి ప్రకాష్ అడుగుజాడల్లో నడిచేటువంటి ఒక ఛానలే అది కూడా. ఎస్. లేకపోతే ఈ లేడీ నాగసాలు మగవాడ, ఆడదా, ట్రాన్స్జెండరా, ఆమెకు పీరియడ్స్ అవుతాయా కావా? ఇది ఒక సబ్జెక్ట్ అండి. దీని మీద డిబేటా? నాన్ సెన్స్ సార్. అది నన్ను అడిగితే డిబేటా కాదు. అసలు ప్రజలకు ఏం అవసరం దానివల్ల? అది ఖచ్చితంగా అనుకుంటే ఆ యాజమాన్యం అలాంటివి ప్రమోట్ చేసి ఉండేది కాదు. మరి మీరెందుకు పాల్గొన్నారండి అని అంటే ఈ విధంగా చండాలమైనటువంటి సబ్జెక్టు తోటి వాళ్ళు డిబేట్ పెట్టారని నాకు తెలియదు. వాడు కూడా ఎవరు అని అంటే చెప్తాను. వాడు అంటే తప్పుగా ఏమనుకోకండి, అతను కూడా నా శిష్యుడే, యాంకర్. మా అబ్బాయికి ఫ్రెండు. నేనంటే మంచి గౌరవం. ఈ అఘోర ప్రపంచానికి ఆది పురుష్ నేనన్న సంగతి ఆయనకి బాగా తెలుసు. ఈ సబ్జెక్టు మీద మనము ఒకసారి ఆయన తలకు వాయిస్ తీసుకుందామంటే జూమిన్లో మాట్లాడాను. అప్పుడు అక్కడ ఉన్నటువంటి పార్టిసిపెంట్స్ ఉన్నారు కదా, ఒక స్వామీజీ ఉన్నాడు. ఆయన మంచి స్వామీజీ, భీమవరము ఆ ఏరియాలకు చెందినవాడు. శ్రీధర్ స్వామి అంటారు, మీకు ఐడియా ఉందా? ఐడియా లేదండి.